శ్రీ శ్రీ సూక్తం 11వ శ్లోకం. కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్ధమా శ్రియం వాసయమే కూలే మాతరం పద్మమాలినిం. కర్దమ మహర్షి, నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కరించాలి. సిరి సంపదలకు ఆదిదేవత, తామర పువ్వుల మాల దాల్చినది తల్లి అయిన ఆమెని నా వంశంలో ఎల్లప్పుడూ నివసింపజేయాలి. అపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గ్రహే నీచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే. శ్రీదేవి పుత్రుడవైన ఓ చిక్లీత, నీరు చక్కని ఆహార పదార్థాలని ఉత్పత్తి చేయుగాక. నీవు కూడా నా ఇంట్లో నివసించి నీ మాత అయిన శ్రీదేవిని నా వంశంలో నిరంతరము నివసించేలా చెయ్యాలి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. ఓ అగ్నిదేవ, కరుణ కలిగిన మనస్సు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారం ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు గలది, తామర పువ్వుల మాల ధరించిన తల్లి, చంద్రుని మీద ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా నిమిత్తం ఆవాహన చేయుము. ఆర్ద్రాం యహకరిణీం యష్ఠిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. ఓ అగ్నిదేవ, దయ కలిగినది, గంభీరముగా ఉండినది, ఆయుధం చేతిలో పట్టుకున్నది, అందమైన శరీర ఛాయ కలిగినది, సూర్యుని వలె ప్రకాశించుచూ ఉన్నది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహనం చేయ తండ్రి. తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్మయీం ప్రభూతుం గావో దస్యోస్వాన్ విందేయం పురుషానహం. ఓ అగ్నిదేవ, ఎవరి వలన నేను అంతులేని బంగారం, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో అట్టి మహాలక్ష్మిని నన్ను వదిలి వెళ్ళిపోకుండా కృపచూపుము తండ్రి. యహ శుచిః ప్రయితో భూత్వా జహుయాదజ్య మన్మహం సూక్తం పంచదక్షం చ శ్రీకామః సతతం జపేత్. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్థిస్తున్నారో వారు శుచిగా, ఇంద్రియాలు నిగ్రహించిన వారుగా ఉంటూ ప్రతిరోజు నేతితో హోమం చేయాలి. పైన తెలిపిన లక్ష్మీదేవి యొక్క 15 మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. అనంత కర్దమచైవ చిక్లీత ఇది విస్తృతాహు ఋషయస్తే త్రయః ప్రోక్తా స్వయం శ్రీరేవ దేవత. సుప్రసిద్ధులు ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు. మహాలక్ష్మియే దేవత. పద్మాసనీ
పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వం మా భజస్వ పద్మాక్షియేన సౌఖ్యం లభామ్యహం. పద్మ వంటి ముఖము, పద్మ వంటి ఉరువులు, పద్మ వంటి కన్నులు కలతల్లి, పద్మము నుండి ఉద్భవించావమ్మా. నేను దేని వలన సుఖిస్తానో దాన్ని నువ్వు నాకు అనుగ్రహించు తల్లి. అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషుతాం దేవి సర్వకామచ్చ దేహి మే. గుర్రాలను సమర్పించేది, గోవులను సమర్పించేది, సంపదలను సమర్పించేది ధనానికి ఆదిదేవతవైన మహాలక్ష్మి, అభిష్టాలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించమా. పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యస్వాధిగవేరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. పుత్రులు, మనవలు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, గోవులు, రథాలు మొదలైనవి సకలం ప్రసాదించు తల్లి. జనులకు నువ్వు తల్లిగా భాషిస్తున్నావు. నన్ను ఆయుష్మంతులుగా చేయం తల్లి.